ఆరాధించేవాడు పిలుపును పొందుకోకపోతే ఆ ఆరాధన అసంపూర్తి అయిన ఆరాధన. రియల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అ రియల్ ప్లేస్ టు సఫర్ అ రియల్ పెయిన్ అండ్ ఎక్స్పీరియన్స్ రియల్ డిస్ట్రక్షన్. ప్రభు అంటారు కదా, శరీరాన్ని నాశనం చేసే వాళ్ళకి భయపడొద్దు, శరీరాన్ని ఆత్మను కూడా నాశనం చేసేవానికి మీరు భయపడండి. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అనేక మార్లు ఈ సంఘంలో వాక్య పరిచర్య చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. మరొకసారి ఫీబా ఇండియా ద్వారా మరి ఫీబా సండే, మిషన్ సండే సందర్భంగా మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి మరి బ్రదర్ ప్రసాద్ గారికి, అదేవిధముగా మరి సంఘ కౌన్సిల్ మెంబర్స్, ప్రెసిడెంట్ గారికి, సంఘ సభ్యులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అనేక విషయాలు మనము ఫీబా ఇండియా గురించి ఆలకించాం. నిజంగా చాలా సవాలుతో కూడినటువంటి పని. మనమైతే ఉదయం లేచామా, మన పనులు మనం చేయామా, మనం కొంత కూడగట్టుకున్నామా అన్నట్టే ఉంటాం. అవసరమైనప్పుడు దేవునికి ఇస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య పరిచర్య చేసేటువంటి మిషనరీలు, వారి యొక్క పని, వారికి కావలసిన పనిముట్లు, వాటన్నిటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే నిజానికి మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న మనకు కలగాలి. అసలు నేను చేసేదేంటి నా జీవితంతో అనే ప్రశ్న మనందరికి కలగాలి. కనుక అటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల మధ్య పనిచేస్తున్న వారి కొరకు మనం ప్రార్థించాలి, వారిని ప్రోత్సహించాలి, వారికి మనము సహకరించాలి. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందు వాక్యంలో నుండే ఒక మాట చెప్తాను. బ్రదర్ అనేక మార్లు చెప్తూ, రేడియో గురించి చెప్తూ, వాక్యాన్ని మేము గాలిలోనికి వెదజల్లుతున్నాం అనే మాట మరి పదే పదే చెప్పారు. సాంకేతికంగా ఆ యొక్క తరంగాల ద్వారా వాక్యాన్ని వెదజల్లడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చూస్తాం యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనంలో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. వర్షం వచ్చినప్పుడు అంట, వర్షంతో పాటుగా ఆ మేఘాల్లో జరిగేటువంటి ఉరుములు మెరుపులు, నేను సైన్స్ స్టూడెంట్ నేను కాదు, కానీ నేను నేర్చుకున్న ఒక చిన్న విషయం ఏంటంటే, వాటిలో నుండి తయారయ్యేటువంటి రసాయనాలు వర్షపు నీరుతో పాటు పడి నైట్రోజన్, ప్రత్యేకంగా అందులో ఉండేటువంటి మరికొన్ని నైట్రేట్, అమ్మోనియం అనేటువంటివి ఈ భూమి మీదకి వస్తాయట. ఆ వర్షం పడినప్పుడు బాగా పచ్చగా ఆకులు ఎందుకు తయారవుతాయంటే, గాలిలో నైట్రోజన్ శాతం 78% వరకు ఉండటం వల్ల ఆకులు ఆ విధంగా పచ్చగా అవుతాయి. అంతేకాకుండా వర్షం పడిన వెంటనే భూమిలో పడినటువంటి ఆ నీటిలో ఉన్నటువంటి నైట్రేట్, అమోనియం వల్ల ఆ యొక్క ఫలభరితమైనటువంటి ఆ శక్తి మొక్కలకు వస్తుంది. దేవుడు అనే మాట ఏమిటంటే, నా వాక్యము వర్షములాగా కింద పడినప్పుడు అది ఊరకనే తిరిగి నా యొద్దకు రాదు అని ప్రభు అంటున్నారు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మరి వెదజల్లుచున్నటువంటి ఫీబా ఇండియా కొరకు మనం ప్రార్థించాలి, వారికి సహకరించాలి. మరి వాక్యములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో మనం చదువుకున్నాం. నేను 12వ వచనం నుండి చదువుతున్నాను, మీరు ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము నుండి, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశం చేత రోమా సంఘానికి రాస్తున్న మాటలు
మనం ఆలకిస్తున్నాం, చదువుతూ ఉన్నాం. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకొనడానికి, రక్షింపబడటానికి ఒకటి మార్గం. అదేంటంటే సువార్త ప్రకటన ఒక్కటే మార్గము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్నారు అప్పుడే? అందరూ లేచి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఎక్కువసేపు సమయాన్ని తీసుకోను, తగిన కాలానికి నేను ముగిస్తాను. అందుకే నేను స్లోగానే మాట్లాడుతున్నాను. మన మనస్సులోకి ఆ మాటలు వెళ్ళాలి. ఎన్నో విషయాలు మినిస్ట్రీ గురించి మనం విన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మన యొక్క హృదయాల్లో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పౌలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క సువార్త ప్రకటింపబడితే రక్షింపబడతారు. ఎప్పుడు రక్షింపబడతారంటే యేసు నామమున ప్రార్థించిన వారు మాత్రమే రక్షింపబడతారు. యేసు నామమున ఎంతమంది ప్రార్థిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించేవారు. ఎలా ప్రార్థిస్తారు వాళ్ళు? ఎవరొకరు వెళ్ళి చెప్పాలి కదా. వెళ్ళేవారు ఎలా వెళ్తారు? ఎవరో ఒకరు పంపించాలి కదా. పంపించే సంఘము లేకపోతే వెళ్ళేవారు ఉండలేరు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సంఘం మీద ఒక పెద్ద భారాన్ని మోపుతున్నాడు పౌలు. నువ్వు పంపకపోతే వెళ్ళేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? నువ్వు వెళ్ళవు, కనీసం వెళ్ళేవారినైనా సరే నువ్వు పంపించకపోతే ఎలా వెళ్తారు వాళ్ళు? వెళ్ళాలని ఆశన్న వాళ్ళు ఎలా వెళ్తారు? మనం ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం. ఇంటీరియర్ ప్లేసెస్లో వారు ఆర్థికమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు. ఒక దైవజనుడు అంటాడు, ప్రతి ఒక్కడు చర్చి గంటలు వినబడేంత దూరంలో బ్రతకాలనుకుంటాడు ప్రతి విశ్వాసి, కానీ నేనైతే నరకానికి దగ్గరలో వర్క్షాప్ నడిపించాలనుకుంటున్నాను అంటాడు. అర్థమైంది ఆ మాటలు? మనందరికీ ఏం ఆశ ఉంటుందంటే చర్చి గంటలు వినబడేంత దూరంలో మనం బ్రతకాలనుకుంటాం. ఎందుకంటే మనకు సహవాసం కావాలి, వాక్యం కావాలి, అన్నీ కావాలి. కానీ సువార్థికులు లేకపోతే మిషనరీస్ పనిచేసే ప్రాంతాల్లో వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారంటే, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక ఎడారిలో వాళ్ళు బతుకుతున్నారు. ఎటు చూసినా అవిశ్వాసులే, సహవాసం ఉండదు. కొన్నిసార్లు వారి కుటుంబాలు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని బ్రతికించుకోవడానికి వాళ్ళు నానాపాట్లు పడాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే సహవాసం లేదు. నాకు చాలా మిషనరీస్ తెలుసు, వారు ప్రాముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొనే స్ట్రగుల్ ఏంటంటే ఆధ్యాత్మిక స్ట్రగులే. ఎందుకంటే వాళ్ళకి సహవాసం ఉండదు, చర్చ ఉండదు, ప్రార్థన ఉండదు, నరకానికి దగ్గరలో ఉన్నారు. ఎటు చూసినా సరే లోకమే వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, వెళ్ళుచున్న వారు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ గురించి ప్రార్థించాలి, సహకరించాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. అది మన బాధ్యత అని ఆ భారాన్ని పౌలు పరిశుద్ధాత్మావేశం చేత సంఘము యొక్క భుజాల మీద మోపేస్తూ ఉన్నాడు. మీరు పంపకపోతే వెళ్ళేవారు ఉండరు, వెళ్ళేవారు లేకపోతే ప్రకటించేవారు ఉండరు, ప్రకటించేవారు లేకపోతే వినేవారు ఉండరు, వినేవారు లేకపోతే రక్షింపబడేవారు ఉండరు. మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీదకి వస్తుంది రెస్పాన్సిబిలిటీ అంటే నీ మీదకి నా మీదకే వస్తూ ఉంది. ఎందుకు పంపబడుట అనే మాట గురించి మనం ఆలోచన చేస్తే దాన్ని ఇంగ్లీష్లో మిషన్స్ అన్నారు. అది లాటిన్ భాషలో మిసియో అనేటువంటి పదంలో నుండి వచ్చింది. తెలుగులో ప్రేషితము అనేటువంటి, అంటే పంపబడుట అనేటువంటి పదం ప్రేషితము, అందుకే ప్రేషితోద్యమము అన్న మాట వాడుతూ ఉన్నారు మిషన్స్కి. అది మనం గ్రీక్ భాషలో నుంచి ఆలోచన చేస్తే అపోస్టోలేస్ అనే పదం, అంటే పంపబడుట, అపోస్టోలేస్, అక్కడి నుంచి అపోస్తలులు, పంపబడిన వారు అనే మాట మనకు వస్తూ ఉంది. మిసియో, మిషన్స్, అపోస్టోలేస్, అపోసల్స్, ప్రేషితము, ప్రేషితోద్యమము, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ ప్రేషితోద్యమము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఈ మధ్య కాలంలో ప్రారంభమైంది కాదు. ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఏదెను వనంలోనే ప్రారంభమైంది. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు పరలోకము నుండి ఏదెను వనంలోనికి దిగొచ్చేసి అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. గాడ్ వాజ్ ద ఫస్ట్ మిషనరీ అని మనం చెప్పుకోవాలి. గాడ్ ఈజ్ ద ఫస్ట్ మిషనరీ ఆఫ్ ద లాస్ట్ హ్యూమన్ బీయింగ్. నశించిపోతున్న మానవుని కోసం వచ్చేసిన మొట్టమొదటి మిషనరీ దేవుడే. ఆ తర్వాత చాలామంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన పంపించాడు. ఆ తర్వాత మనకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. తర్వాత మనకు తెలుసు అపోస్తలులను పంపించాడు. సంఘము మీద
ఆ బాధ్యతను పెట్టి ప్రతి విశ్వాసి కూడా వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ప్రేషితోద్యమము అనేది నేను టూకీగా కొన్ని మాటలు ఒక 15-20 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ప్రేషితోద్యమము ఎందుకు, దాని ఆవశ్యకత ఏమిటి అంటే, మొట్టమొదటిగా మిషన్స్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. ప్రేషితోద్యమము అనేది దేవుని యొక్క హృదయ స్పందన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహజంగా మనుషుల గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, కొంతమందిది డబ్ డబ్ అని కొట్టుకుంటుంది అంటారు. ఎందుకు? డబ్బు పిచ్చున్న వాళ్ళకి కదా. దేవుని గుండె ఏమని కొట్టుకుంటుంది అంటే, నశించిపోతున్న ఆత్మల కోసం ఆ గుండె కొట్టుకుంటుందండి. నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం ఆ గుండె కొట్టుకుంటూ ఉంది. దేవుని యొక్క హృదయ స్పందన, హృదయ వేదన, హృదయ ఆక్రందన నశించిపోతున్న ఆత్మల కోసం మనం గ్రహించినప్పుడు మిషన్స్లో మనం ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అవ్వాలని మనం ప్రయత్నం చేస్తాం. మనకు బాగా పరిచయమైన లేఖన భాగము యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా భక్తుని యొక్క దైవ దర్శనము అన్న సబ్జెక్ట్ మనం చాలాసార్లు వినుంటాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఆయన దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనం చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో జరుగుతున్న మహిమకరమైన దైవారాధన ఆయన దూతల మధ్య, కెరూబుల మధ్య, శరాపుల మధ్య నిలబడి చూస్తూ ఉన్నప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడో తను గ్రహించుకున్నాడు. దేవుని యొక్క మహిమను తాను గ్రహించాడు. గ్రహించిన తర్వాత తను పాపినని గుర్తించి, అయ్యో నేను పాపిని, దేవుణ్ణి చూశాను, బ్రతకనన్నాడు. దేవదూత వచ్చి ఒక నిప్పు కణాన్ని తీసుకొని వచ్చి తన యొక్క పెదవులకు తగిలించి నీకు పాపానికి ప్రాయశ్చిత్తమైందని చెప్పాడు. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఆరాధన, పశ్చాత్తాపము ఇవన్నీ జరిగిన తర్వాత ఒక పిలుపు వినబడతా ఉంది, నా కొరకు ఎవరు వెళ్తారని. యెషయా 6:8 అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అన్నాడు. ఈ పిలుపు ఎక్కడొచ్చింది అంటే ఆరాధనలో వచ్చింది. ఎక్కడొచ్చింది అందరు చెప్పండి. ఏమండి, వెనకున్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎక్కడొచ్చింది పిలుపు? ఆరాధించేవాడు పిలుపును పొందుకుంటాడు. వింటున్నారా నా మాటలు? ఆరాధించేవాడు పిలుపును పొందుకోకపోతే ఆ ఆరాధన అసంపూర్తి అయిన ఆరాధన అని మనం గుర్తుపెట్టుకోవాలి. చర్చిలో నిలబడి పాటలు పాడితే మాత్రమే కాదు, ఆ పాటలు, ఆరాధన, చప్పట్లు, మనము దేవునిని స్తుతించే విధానం అంతా కూడా మనల్ని అక్కడితో ఆపకుండా, ఇఫ్ యు రియల్లీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్, యూ విల్ నాట్ స్టాప్ దేర్, యూ విల్ మూవ్ ఆన్ టు మిషన్స్. దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగటానికి నువ్వు అక్కడ ఆగవు. ఎందుకంటే యెషయా భక్తుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవించాడో, దేవునిని దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు దానిని చూచాడో, అందులో పాల్గొన్నాడో, తన యొక్క పాపమును గుర్తించాడు, దేవుని గొప్పతనాన్ని, పరిశుద్ధతను గుర్తించాడు, దేవుని యొక్క పిలుపును అక్కడ పొందుకున్నాడు. యువర్ వర్షిప్ విల్ బీ కంప్లీటెడ్ ఓన్లీ వెన్ యూ రిసీవ్ దట్ కాలింగ్. అందరూ వెళ్ళిపోవాలని నేను చెప్పట్లేదు, కానీ సమ్హౌ యూ హ్యావ్ టు డిసైడ్ టు గో సెండ్ ఇన్వాల్వ్ ఇన్ గాడ్స్ మిషన్. దేవుని యొక్క పనిలో పాల్గొనడానికి నీవు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను, సన్నిధిని అనుభవించిన తర్వాత దేవుని హృదయాన్ని కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. వరల్డ్ విజన్ ఫౌండర్ బాబ్ పియర్స్ ఈ మాట అంటాడు, లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని ఏది గాయపరుస్తుందో, దేవుని హృదయాన్ని ఏది బద్దలు చేస్తుందో, దేవుని హృదయాన్ని ఏది బాధపరుస్తుందో, ఆయా విషయాలు నన్ను బాధపరచునుగాక, నన్ను గాయపరచునుగాక, నన్ను వేదనకు గురి చేయునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన హృదయాలు ఎప్పుడు బాధపడతాయంటే, భర్త ఏదో అన్నాడని, అత్త ఏదో అందని, కోడలేదో అందని, భార్య ఏదో అందని, పక్కన్నవాడు ఏదో అన్నాడని, బాస్ ఏదో అన్నాడని మనం గింజుకుపోతూ ఉంటాం ఏదో అన్నారని చెప్పేసి. దేనికోసం గింజుకుపోవాలి మనం అంటే, దేవుని హృదయం దేనికోసం గింజుకుంటుందో దానికోసం గింజుకుపోవాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుని హృదయం నశించుచున్న ఆత్మల పట్ల భారం చేత అది వేదనకు గురవుతుంది, ఆక్రందనకు గురవుతుంది. కనుక అందుకే దేవుడు అన్నప్పుడు, అయ్యో ఎవరు వెళ్తారు నా కోసం అని దేవుడు అంటూ ఉంటే, అయ్యా నేనున్నాను, నేను వెళ్తాను అని యెషయా భక్తుడు రెస్పాండ్ అయినట్లుగా మనం చూస్తాం. వేర్ ఈజ్ యువర్ రెస్పాన్స్?
వేర్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందనేది? ఎన్ని ప్రసంగాలు మనం వింటామండి, ఎక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడే సీటుకు దులిపేసి వెళ్ళిపోతూ ఉంటాం. వేర్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ యొక్క స్పందన ఎక్కడుంది? దేవునికి స్పందిస్తున్నావా? వింటాం కానీ దేవుడు నాకు 2 చెవులు ఇచ్చింది, ఒక చెవిలోంచి తీసుకొని ఇంకో చెవిలోంచి వదిలేయటానికి అన్నట్టుగానే ఉంటాం. విశ్వాసం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ జనరల్ బిలీవర్, నామినల్ బిలీవర్. ఒక నామకార్థ విశ్వాసి అలాగే ఉంటాడు. సో యువర్ వర్షిప్ ఈజ్ నాట్ కంప్లీట్ until it is driven with the desire to lead others into it. నేను ఆరాధన చేస్తున్నాను, ఈ ఆరాధనలో ఇంకొకటి చేరాలి, ఇక్కడ కావచ్చు, ఇంకొక చోట కావచ్చు. ఆ ఆరాధన, నేను ఆరాధించుచున్న దేవుణ్ణి అందరూ ఆరాధించాలి అనే ఆ ఆశ నీలో పుట్టాలి. నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో టు దట్ ప్లేస్, బికాజ్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్లోరీ అండ్ నాట్ రెస్పాండ్ టు గాడ్స్ కమిషనింగ్. నీవు దేవుని మహిమను అనుభవించిన తర్వాత దేవుని పిలుపును పొందుకొనకుండా ఉండలేవు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఉద్యోగాలు మానేయాలంటలేదు. ఏ విధములో దేవుడు నిన్ను పిలుస్తున్నాడో ఆ విధములో ఉపయోగపడాలి. కానీ ఉపయోగపడుతున్నామా లేదనేది క్వశ్చన్. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులందరికీ చెప్పిన మాట మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు బోధించిన సంగతులన్నీ బోధించాలంటే ఒకరోజు ఎవాంజలిజం ప్రోగ్రాం పెట్టుకుంటే కాదండి. అది వద్దనడం లేదు, దాన్ని అది కూడా కావాలి. నేను దాన్ని వద్దనట్లేదు. అట్లీస్ట్ వెళ్ళి మీరు కరపత్రిక ఆ యొక్క తలుపు సందులోంచి తోస్తున్నప్పుడు ఆత్మహత్య చేసుకునేవాడు రక్షింపబడవచ్చు. టైం లేదు కాబట్టి స్టోరీలు చెప్పట్లేదు. నేను చాలా స్టోరీస్ ఉన్నాయి, అవి కాదనటం లేదు. నేను నా జీవితంలో కూడా నేను చిన్నపిల్లలకు సువార్తను ప్రకటించడానికి తీసుకెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకోబోతుందంట. తర్వాత సండే అక్కడ ఆరాధనలో ఆవిడ సాక్ష్యం చెప్తా ఉంది, వచ్చి ప్రార్థన చేశారు చిన్న పిల్లలు, నాకున్న కడుపుల నొప్పితో నేను బాధపడుతున్నానని. కాదనడం లేదు. కానీ టు ట్రాన్స్ఫార్మ్ అ లైఫ్, ఒక జీవితాన్ని మార్చాలంటే, శిష్యుడిగా చేయాలంటే మనం ఒకరోజు సువార్త చెప్తే సరిపోదండి. వారు అక్కడ ఉండాలి, ప్రభువు బోధించిన వాటన్నిటిని బోధించాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నౌడేస్? ఎలా సాధ్యం అంటే అక్కడ మిషనరీస్ ఉండాలి, బోధించాలి. ఈ రోజుల్లో రోడ్ల మీద భయంకరంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా, మొన్న ఒక వీడియో చూశాను, వాళ్ళ మీద పడి అడ్డుకుంటా ఉన్నారు. ఎవరు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఈ లోకం అలా ఉంది ఈ రోజుల్లో. రేడియో ఇస్తే అదే చేసుకుంటుంది దాని పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తే మనం ఉన్నామా లేదా అనేది అక్కడ అవసరం లేదు, దాని పని చేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి. ఆ రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ వారితో ఉండి రోజు చెప్పాలన్నా కానీ సాధ్యం కాదు. కానీ ఇది ఇచ్చేసి వచ్చారంటే ఇంకా దాని పని అది చేసుకుంటుంది దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, వై మిషన్స్? ప్రేషితోద్యమ యొక్క ఆవశ్యకత ఏంటంటే బికాజ్ ఆఫ్ ద క్రై ఆఫ్ ద కండెమ్డ్. ఎవరైతే ఆల్రెడీ నశించిపోయారో, ఆల్రెడీ పాతాళంలోకి వెళ్ళిపోయారో, ఆల్రెడీ దేవుని యొక్క తీర్పు దినం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఆక్రందన చేస్తున్నారు. మీకు వినబడుతుందా? పాతాళంలో ఉండి దేవుని తీర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి యాతనకరమైన స్థలములో ఉండి చేస్తున్న ఆక్రందన నీకు నాకు వినబడాలి. But we can't hear because we are crowded with lot of other voices. మన జీవితాల్లో ఇంకా చాలా స్వరాలు, మన జీవితాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని స్వరాలో. ఫేస్బుక్ స్వరం, ట్విట్టర్ స్వరం, ఇంకా ఇవన్నీ కూడా టీవీ స్వరం, ఆయా రకాలైన ప్రోగ్రామ్స్, మన యొక్క కుటుంబ కార్యక్రమాలు, వీటన్నిటితో మనం చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క నరక యాతన అనుభవిస్తున్నటువంటి పాతాళములో ఉండి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క వారి యొక్క ఆక్రందన మనం వినలేకపోతున్నాం. ప్రభువారు ఉపమానం చెప్పారు, మనందరికీ తెలుసు. ధనవంతుడు, పేద లాజరు. ధనవంతుడు భయంకరమైన జీవితాన్ని జీవించాడు, పేద లాజరు భక్తి కలిగిన జీవితాన్ని జీవించాడు. ఇద్దరూ చనిపోయారు. ఇద్దరూ చనిపోయిన తర్వాత దేవుని దూతలు అబ్రహాము తండ్రి యొక్క బోజం దగ్గరికి తీసుకొని వెళ్ళారు లాజరును.
ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, నరకయాతన అక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తుంటే కురుపులతో ఎప్పుడు ఏడుస్తున్నటువంటి లాజరు అక్కడ హ్యాపీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యపోయాడు. ఇక్కడేం దాహం, నీళ్లు లేవు, అదే దాహం నాకు తెలీదు. అయితే అంటాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ చిటికని లాజర్ను పంపించు, చిటికని వేలుతో కొంచెం నీళ్లు వేస్తాడేమో. లేదు, కుదరదన్నాడు. సరే అయితే కనీసం నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. లూకా 16:27-28. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఆక్రందన వింటున్నారా? అయ్యా లాజర్ను పంపించయ్యా. తండ్రి అయిన అబ్రహాం అన్నాడు, లాజర్ వెళ్ళడానికి వీలు పడదయ్యా, ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్తే నీ సహోదరులు వింటే నీ దగ్గరికి రాకుండా ఇక్కడికి వస్తారు, కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. మరి ఈరోజు చెప్పేవాళ్ళు ఉంటేనే వినేవాళ్ళు ఉంటారు. పంపబడకపోతే ఎలా రక్షింపబడతారు? పంపబడకపోతే ఎలా వెళ్తారు, ఎలా ప్రకటిస్తారు, ఎలా వింటారు, ఎలా రక్షింపబడతారు? కాబట్టి బతికున్న మనం వెళ్ళాలి, బ్రతికున్న మనం పంపాలి. దేవునికి స్తోత్రం. నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు, ఆర్థికంగా నిన్ను బలపరిచాడు, కానీ నువ్వు వెళ్ళలేనటువంటి చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నావు. అయితే పంపించడానికి దేవుడు నీకు ఇచ్చాడు అన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. పంపించాలి. ఎందుకంటే మనం వెళ్ళకపోతే, బతికున్న వాళ్ళం మనం వెళ్ళకపోతే, ఆ ఆక్రందన విని మనం వెళ్ళకపోతే చచ్చిపోయిన వాళ్ళు వచ్చి వెళ్ళరు కదా. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు కదా, సమాధిలో ఉన్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, కుళ్ళిపోయిన వాళ్ళు దీన్ని స్తుతించలేరు ప్రభువా, జీవించి ఉంటేనే నేను స్తుతించగలుగుతానని కీర్తనకారుడు అంటాడు. మరి జీవించి ఉన్న మనము సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళాలి, పంపాలి. అందుకే జాన్ వెస్లీ అంటాడు, యు హ్యావ్ వన్ బిజినెస్ ఆన్ ఎర్త్ విచ్ ఈస్ టు సేవ్ సోల్స్. ఒకే ఒక బిజినెస్ ఉంది మనకి, అది ఆత్మలను సంపాదించేటువంటి బిజినెస్. ఆమెను చెప్దామండి, ఒకటే బిజినెస్. మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, మేము సేవ చేయొచ్చు, బట్ వీ ఆల్ హ్యావ్ వన్ బిజినెస్, వన్ అండ్ ఓన్లీ బిజినెస్ విచ్ ఇస్ టు సేవ్ సోల్స్. ఎందుకంటే ఒక విషయాన్ని మనం మర్చిపోతాం. కొంతమంది థియాలజీ కూడా ఎలా చెప్తున్నారంటే, ఆ నరకం అంటే ఒక రియల్ ప్లేస్ కాదండి అంటాడు. థియాలజీ బాగా ఎక్కువైపోయినాడు ఒకడు. ఏమండి, రియల్ ప్లేసు దేవుడు అంత తీవ్రంగా పనిష్ చేయడండి, పిచ్చి ముదిరిపోయింది వీళ్ళకి. వాక్యం ఏం చెబుతుంది? రెవల్యూషన్స్ 20:15, ప్రకటన 20:15లో ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హెల్ ఈజ్ అ రియల్ ప్లేస్. నరకం అనేది నిజమైన స్థలము. మత్తయి 13:50లో అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. హెల్ హ్యాస్ రియల్ పెయిన్. నిజమైన ఆవేదన వారు అనుభవిస్తారు, పండ్లు కొరుకుతారు. 2 తెస్సలోనికైలకు 1:10 వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమనే దండన పొందుదురు. హెల్ హ్యాస్ రియల్ డిస్ట్రక్షన్. నిజమైనటువంటి నాశనం. ఇవన్నీ కూడా థియరీస్ కాదు. రియల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అ రియల్ ప్లేస్ టు సఫర్ అ రియల్ పెయిన్ అండ్ ఎక్స్పీరియన్స్ రియల్ డిస్ట్రక్షన్. ప్రభు అంటారు కదా, శరీరాన్ని నాశనం చేసే వాళ్ళకి భయపడొద్దు, శరీరాన్ని ఆత్మను కూడా నాశనం చేసేవానికి మీరు భయపడండి. శరీరమును నాశనము చేయగలిగిన వాడు దేవుడే. పాపములో నశించుచున్న మనుషులు ఆ యొక్క టార్మెంట్, వేదనకరమైన స్థలానికి వెళ్తారు. ఆల్రెడీ వెళ్ళిన వారు బయటికి రాలేక వారు ఏడుస్తున్నారు. ఆ ఏడ్పులు మనం వినగలగాలి. కెన్ యూ హియర్ ద క్రై ఆఫ్ ద కండెమ్డ్? వై మిషన్స్? ఎందుకయ్యా నేను ఇన్వాల్వ్ అవ్వాలి? వై షుడ్ ఐ స్పెండ్ మై మనీ? ఎందుకు అంటే, 1 అది దేవుని యొక్క ఆక్రందన, దేవుని హృదయ స్పందన. అలాగే 2 నరకములో లేకపోతే పాతాళములో ఉన్న వారి యొక్క ఆక్రందన. 3వదిగా బికాస్ ఆఫ్ ది అర్జెన్సీ టు రెస్క్యూ. కాపాడటం అనేది చాలా అర్జెంట్ పని, ఇప్పుడే చేయాలి, అది రేపు కాదు. ఆమెను చెప్పండి, ఎప్పుడు చేయాలండి? ఎప్పుడో చేస్తానులేండి, కొంత కూడబెట్టుకున్నాక, కొంత ఖాళీ దొరికిన తర్వాత, వీలైనప్పుడు అంటానికి కుదరదు. ఎందుకంటే నౌ ఇస్ ద టైం. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇప్పుడే రక్షణ సమయము, ఇదే రక్షణ దినము. We cannot postpone missions. We have to do it right now. ప్రభు అంటారు కదా యోహాను 4:35లో,
ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, ఇవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చున్నవని మీతో చెప్పుచున్నాను అంటారు. ఇప్పుడే, అందరూ చెప్దాం ఈ మాట, ఇప్పుడే రెడీగా ఉంది హార్వెస్ట్. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత వీలు పడకపోవచ్చు, ఆల్రెడీ డోర్స్ క్లోజ్ అయిపోతా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఉన్నప్పుడు అవకాశాన్ని మనం వాడుకోవాలి, పంపగలిగినంత మందిని మనం పంపించాలి. ఆమేన్. ఏమండి, బాధగా ఉందేమో, ఇవన్నీ మనం చేయగలుగుతామా అని భయపడవచ్చు, కానీ దేవుడు మన భుజాల మీద బాధ్యతను పెట్టాడు. పంపేవాడు లేకపోతే ఎలా వెళ్తారు? ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. ఒక ఆవిడ గంగా నది తీరాన ఇసుకలో పొర్లుతూ ఏడుస్తుందంట. ఎక్కడ పొర్లుతుందండి? ఒక పాస్టర్ గారు అటు వెళ్తూ, సువార్థికుడు వెళ్తూ, అమ్మ ఏంటమ్మా ఇంత బాధగా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా, ఎవరు లేరా ఏంటి అని, ఒంటరిగా ఉన్నావు ఏంటమ్మా అని అడిగితే చెప్పింది, అయ్యా ఇప్పుడే నా కూతురుని పోగొట్టుకున్నానయ్యా. అదేంటమ్మా ఏమైంది? ఏం లేదయ్యా, నా భర్తకి అనారోగ్యం వచ్చింది, మాయదార రోగం వచ్చిందయ్యా. ఎవరో దగ్గరికి వెళ్తే గంగా నదిలో నీ కూతుర్ని బలిగా అర్పిస్తే నీ భర్త బతుకుతాడని చెప్పారయ్యా. నీ భర్త బతుకుతాడని చెప్పారు, బలిగా అర్పించమన్నారు. ఏం చెప్పారో తెలుసా? భర్త ఉంటే ఇంకో కూతురు పుట్టిద్ది, భర్త పోతే నీ బతుకేమైపోద్ది, నీ బిడ్డలను ఎవరు చూసుకుంటారు అని చెప్పారు. ఈవిడ తీసుకొచ్చి ఏం చేసింది? గంగా నదిలో బలిగా అర్పించేసింది. ఏడుస్తుందంట. అప్పుడు ఆ యొక్క సువార్థికుడు ఎంతో వేదన చెంది అన్నాడంట, అమ్మా ఎందుకమ్మా పని చేశావు? ఏసై దగ్గరికి వస్తే బలులు కోరడు, ఎందుకంటే ఏసయ్యే నీ కోసం నా కోసం ఆయన సిలువ మీద బలైపోయాడు. ఆల్రెడీ చెల్లించబడవలసిన మూల్యం చెల్లించబడింది. ఎందుకు ఈ పని చేసావమ్మా అంటే ఆవిడ తిరిగి ఒక ప్రశ్న వేసిందంట, అయ్యా ఒక 10 నిమిషాల ముందు నువ్వు ఎందుకు రాలేదయ్యా అందంట. 10 నిమిషాల ముందు నువ్వు వచ్చుంటే నా కూతురు బతుకుండేదయ్యా. 10 నిమిషాలు టైంలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. వై? రేపు వెళ్తానంటే కుదరదు, రేపు చేస్తానంటే కుదరదు. నవ్ ఈజ్ ద టైమ్, అర్జెన్సీ ఆఫ్ ద గాస్పెల్. ఎందుకంటే కార్ల్ ఎఫ్హెచ్ హెన్రీ అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు, ద గాస్పెల్ ఈజ్ ఓన్లీ గుడ్ న్యూస్ ఇఫ్ ఇట్ గెట్స్ దేర్ ఇన్ టైమ్ అంటాడు. సువార్త ఎప్పుడు శుభవార్త అవుతుందంటే టైంకి అందినప్పుడే శుభవార్త అవుతుంది. అంతే కదండి? మెడిసినే, కానీ ట్రైన్ లేట్ అయింది, ఎక్కడి నుంచో బొంబాయి నుంచి తెప్పించాలి, ట్రైన్ లేట్ అయింది, ఈ లోపల చచ్చిపోయాడు. ఉపయోగం ఉందా మెడిసిన్తో? లే. నవ్ ఈజ్ ద టైం, ఇదే సమయము. కనుక వారు విన్నారా లేదా, అంగీకరించారా లేదా అనే తర్వాత సంగతి, మనం ప్రకటించామా లేదా అనే దేవుడు మాత్రం తప్పనిసరిగా మనల్ని అడుగుతాడు. అందుకే యెహెజ్కేలు 33:6 కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఓదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నిన్ను నన్ను కావలి వానిగా పెడితే నువ్వు నేనేమంటావంటే, నీ సహోదరుడు ఎక్కడా అంటే, నన్ను ఏమైనా కాపలా పెట్టావా నువ్వు అని కయ్యను అడిగినట్టు అడిగే సహోదరులు సంఘములో ఎంతమంది ఉన్నారు? మిషన్స్ కోసం ఇది చేద్దామండి అని ఒకరంటే కౌన్సిల్లో కొన్ని చోట్ల ఎందుకండి అంత ఖర్చు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని పని కోసం మనము పని చేసే విత్తే వారముగా మనము, భార్య అంటది మనం ఇద్దామండి అంటే భర్త అంటాడు ఎందుకు అంత, భర్త అంటే భార్య అంటుంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుని పని కొరకు మనము సాధ్యమైనంత వరకు మనము దేవుని పనిలో మనం ఇచ్చేవారముగా ఉండాలి. సమయం లేదు కనుక నేను ముగిస్తా ఉన్నాను. మనం ప్రార్థన చేద్దాం, సహకరిద్దాం, సహాయం చేద్దాం. రేడియో పరిచర్య ఎంత గొప్ప పరిచర్య అంటే, మా నాన్నగారు కూడా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు రేడియో పరిచర్య ద్వారానే రక్షింపబడ్డారు. కనుక నిజంగా ఈరోజు రేడియో పరిచర్య, ఇంటర్నెట్ పరిచర్య, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్లో మరి పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ప్రార్థన చేద్దాం, సహకరిద్దాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ప్రజలు రక్షణ పొందుతారు అనుకుంటే నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుని అవ్వడానికైనా నేను సిద్ధమే అంటాడు. నీ ప్రజలు, భారతీయ ప్రజలు రక్షణ పొందటానికి నిన్ను శాపగ్రస్తుడు అవ్వమంటలా దేవుడు, క్రీస్తు నుంచి వేరే అవ్వమంటలా దేవుడు. పౌలు యొక్క తీవ్రమైన ఆకాంక్ష ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది. నీకు నాకు ఆకాంక్ష ఉంటే మన యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ నుంచి దూరం అయితే చాలు మనం. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నేను నీ పని కొరకు ప్రార్థిస్తాను, నీ పని కొరకు సహకరిస్తాను, నీ పని కొరకు ఇస్తాను, ప్రోత్సహిస్తాను అనే ఒక నిర్ణయం మనం చేసుకుందాం. ఒక నిర్ణయం, దేవుని పని కొరకు నేను 100% ఇన్వాల్వ్ అవుతానని, నేను ఈ లోక విషయాల నుండి దూరం అవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నీ కొరకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం సిద్ధపడదాం. మన హృదయాలు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ మాటలు విన్న మేమందరము కూడా వాటికి స్పందించి నీ పనిలో పాల్గొనడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. విని విడిచిపెట్టే వారముగా ఉండకుండా, ప్రభువా, నీకు ఇస్తే నీవు మమ్మల్ని విడిచిపెట్టవు, రెట్టింపు నీవు ఇస్తావు నాయన. అది మేము గుర్తించి నీకు ఇవ్వడానికి కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.